బీఆర్ఎస్ నుండి అన్యాయంగా బయటికి వెళ్ళగొట్టారనే అక్కస్తోటే కోపంతోటే ప్రధానంగా బీఆర్ఎస్ మీద ఆరోపణలు చేస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేస్తున్నారు. అటు హరీష్ రావు కావచ్చు, సంతోష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు. ఇది 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 అని వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మీకు పదే పదే కూడా చెప్తున్నారు. ఊకొన్న అందరు శుద్ధ పూసలు అయితే మేము టార్గెట్ చేస్తానికి ఏమున్నది, వాళ్ళని టార్గెట్ చేస్తాను. నేను ఒకటే మాట, అంటే ఇప్పుడు కవిత చేస్తున్న ప్రధాన ఆరోపణలు వాస్తవం అంటారు? 100% వాస్తవం. అటు కాళేశ్వరం కానివ్వండి, ఇటు ఫోన్ ట్యాపింగ్ కానివ్వండి. ఇప్పుడు నా మీద ఒక ఆరోపణ వచ్చింది, నా మీద ఒక ఆరోపణ మీరు గుప్పించినప్పుడు నేను చెప్తే, నేను వచ్చి సమాధానం చెప్తే, అంటే వాస్తవానికి కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాపింగ్, చెల్లెది కూడా ఫోన్ ట్యాపింగ్ మాట జరిగిన మాట వాస్తవం అంటారు? 100% ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి జరిగింది. ఇది చట్టపరంగా ఈ ప్రభుత్వం పైన మాకు నిజంగా నమ్మకం లేదు. ఈ ప్రభుత్వం దీన్ని ధారావాహిక లాగా, డైలీ సీరియల్ లాగా కొనసాగించుకుంటూ పోతూనే ఉన్నది. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా దీన్ని వాడుకుంటున్నారు. అంతర్లీనంగా హరీష్ రావు గారు, సంతోష్ రావు గారు వీళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డితో కుమ్మక్కయ్య ఆడుతున్నట్టు నాటకంగానే మేము భావిస్తాను. సొంత అల్లుని ఫోను, సొంత చెల్లె ఫోను ట్యాపింగ్ చేసినలు అన్నప్పుడే అది ఎంత జుగుప్సాపరంగా ఉందనేటువంటి ఒకసారి ఆలోచించేయండి. అంతటి దిగజారిన రాజకీయాలు ఎందుకు చేయాల్సి వచ్చింది బీఆర్ఎస్ పార్టీ? సమాధానం చెప్పాలి. ఒకటి. రెండో అంశం అడుగుతున్నా, ఒక మీడియా సంస్థను అడ్డాగా చేసుకుని ఇదంతా చేసి అనేటువంటి దానికి కూడా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు మీకు ఒక మాట అన్న, నా పైన ఆరోపణలు వచ్చినప్పుడు ఎవరు సమాధానం చెప్తారన్నా, నేనే సమాధానం చెప్తే అది తేలిపోతుంది, చేసిందా చేయలేదని తెలంగాణ సమాధానం కూడా అర్థమవుతుంది. హరీష్ రావు గారి పైన కవితక్క గారు నిజంగానే అవి నిజాలు కాదు ఆరోపణలే అనుకుందాం, మరి ఏ ఒక్క ఆరోపణలకు సమాధానం చెప్పట్లేవే? ఈరోజు జనం బాటలో మేము తిరుగుతున్నప్పుడు నిరంజన్ రెడ్డి గారి మీద ఒక ఆరోపణ చేసినప్పుడు ఆయన సమాధానం చెప్పిండు, ప్రతి విమర్శ చేసిండు. కృష్ణారావు గారి మీద ఆరోపణలు చేసినాము, విమర్శించినాము, అది నిజాలు. ఆ అంశాల మీద ఆయన సమాధానం చెప్పిండు, ప్రతి విమర్శ చేసిండు. ఇట్లా ప్రజాస్వామ్యంలో ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో విమర్శ, ప్రతి విమర్శ ఉండాలి. మరి హరీష్ రావు పైన ఇన్ని ఆరోపణలు చేస్తూ ఎవిడెన్స్లను బయట పెట్టి ఇవన్నీ చేస్తున్నా కానీ హరీష్ రావు ఎందుకు మాట్లాడలేదు? అంటే ఇక్కడ సంతోష్ రావు గారు ఎందుకు మాట్లాడలేదు?